ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 25, 26వ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఖచ్చితమైన ఏదైనా అనుకుంటే ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే చక్కని పేరు ప్రతిష్టనైతే కలిగి చెప్పి వీరైతే ఎప్పుడు కూడా గౌరవం లభించాలని కూడా వీరు సంఘంలో అందరి వలన కూడా మంచి పేరును పొందాలని, ఎప్పుడు కూడా బంధువుల దగ్గర మంచి ప్రతిష్టను పొందాలని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా వీరికి ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి వీరైతే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి. వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, గౌరవం మరింత పెరగబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఎవరు కూడా కనీసం ఈ రాశి వారి జాతకం ఎవరైతే ఉన్నారో వీరు ఏ కష్టం అనుభవిస్తూ ఉన్నారో అంతటి కొట్టుమిడుతూ ఉన్నా కానీ కనీసం వీరికి సహాయం చేసేవారు ఎవ్వరు కూడా ఉండరు. ఒకవేళ చేసినా కూడా వారి సహాయాన్ని వీరు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయం అందించరు. అయినప్పటికీ కూడా వీరు మాత్రం వారికి నష్టం అనుకోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరి సహాయం లేకపోయినా కానీ వీరు సమాజంలో మాకంటూ మేము ఒక మంచి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలని బాగా అంతా సామర్థ్యం మాకు ఉంది అనుకునే విధంగా అయితే వీరు ఈ మేషరాశి వారు అయితే ఖచ్చితంగా మనం ఈ రోజుల్లో చాలా అనుకూలమైన పరిస్థితి అయితే ఏ విధంగా ఉండబోతుందంటే చాలా అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు వ్యవహారాల మీ యొక్క సమక్షంలో సాగుతూ ఉంటాయి. కొత్త పనులు కూడా ప్రణాళిక కూడా వేగవంతం అవుతూ ఉంటాయి. సన్నిహితులు సంభావిస్తారు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులు కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే మొక్కులు ఏవైనా ఉంటే అవి తీర్చుకునే సమయం, అంటే తీర్చుకోవడానికి కూడా ఈ సమయం మీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక దేవాలయ సందర్శనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి దేవాలయ సందర్శనాలు చేయడంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా కొన్ని అదృష్ట యోగాలు అనేవి పట్టబోతూ ఉన్నాయి. అయితే ఇక ఆ అదృష్టం యోగాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. మొండి ధైర్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఏకాగ్రతతో తగ్గకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఆత్మీయులకు సంభావిస్తూ ఖర్చులైతే విపరీతంగా పెరిగే అవకాశాలైతే ఉంటాయి. ఇక దంపతుల మధ్య ఆ కారణంగా కొన్ని చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవద్దు. ఇక పిల్లలకైతే శుభయోగాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఏవైనా చిన్న విషయాలు ఉంటే గనక వాటిని చిన్న దాంతో సర్ది పెట్టుకొని అక్కడితో ఆ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోవడానికి మీ యొక్క మౌనంతో మీరు మీ సమస్యలను తప్పకుండా కూడా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మీరు ఆ సమస్యను పెంచుకోవడానికి, ఆ సమస్యను పెంచడానికి చూస్తే గనక మీరు మరీ ఎక్కువగా మీకు సమస్యలైతే అనేవి
వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి మీరు ఖచ్చితంగా కూడా సమయ స్ఫూర్తిగా ఉపయోగించుకోవాలి. అలానే శాంత స్వభావం అనేది తప్పనిసరిగా అవసరం అని చెప్పుకోవచ్చు. అందరితో కూడా కలుపుగోలుగా ఉంటూ ఉంటారు. అందరిని కూడా కలుపుకు పోయేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా మంచి ఈ సమయమైతే మాత్రం చాలా అనుకూల పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం నిత్య జీవితంలో మన రాశికి అనుకూలంగా గ్రహాలు అంటేనే మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. మన రాశికి అనుకూల గ్రహాలు అనేవి ఉండాలి అంటే మనం జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి. దరిద్ర బాధలు కూడా తొలగిపోవాలి. కష్టాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతేనే మనకు సంతోషం అనేది రెట్టింపు అవుతుంది. మన జీవితంలో ఆనందం, సంతోషం వెల్లి విరవాలన్నా సరే గ్రహాలు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. మరి ఆ గ్రహాలన్నీ కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండాలి అంటే గ్రహాలు అనుకూలంగా ఉండి మన దరిద్రం తొలగిపోవాలి అంటే గనక తప్పకుండా మనం చిన్న చిన్న పరిహారాలను కూడా పాటించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. అందుకే మేషరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోచిన సహాయం అంటే దాన ధర్మాలు చేయాలి. మంచి మార్గంలో నడవాలి. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా మీరు సహాయాన్ని చేయడానికైతే ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక దైవ అనుగ్రహం అనేది మనపై ఉంటుంది. ఇక దైవ అనుగ్రహం ఉంటే మనకు ఏ కష్టం వచ్చినా సరే విట్టే తొలగిపోతుంది. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారైతే ఇలాంటివి అప్పుడప్పుడు చేయాలి. అప్పుడు మా గ్రహాలు అనుకూలించాలంటే తప్పకుండా మంచి పనులు చేయాలి. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వీరికి మంచి శుభవార్తలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలున్నా కూడా ఈ 2 రోజుల్లో మీకు మంచి అవకాశాలు అనేవి స్వయంగా ఇవ్వాల్సి అయితే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఏమాత్రం వదులుకోకండి. జాగ్రత్తగా ఉండవలసినైతే అవసరం ఉంది. కొత్త కొత్త పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. మంచి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలైతే క్లుప్తంగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు అస్సలు ఎలా ఉండబోతుందంటే ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే మే 25, 26వ తేదీల్లో అయితే ఈ రాశి వారికి 2 రోజుల్లో హోదా పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి వృత్తి మరియు వ్యాపారం సుగమంగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతంలో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి కొత్త పరిచయాల ద్వారా లాభాలు చేకూరే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికి వారి భాగస్వామి సలహాలు వినడం వల్ల చాలా సమస్యల నుండి బయటపడతారు. అయితే అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఆఫీస్లో ప్రశంసలు అందుకోవచ్చు మరియు నిరుద్యోగుల స్వయం ఉపాధి అవకాశాలైతే ఈ సమయంలో అయితే లభించవచ్చు. ఇక కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలైతే ఈ మేషరాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దలు మీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే మే 25, 26వ తేదీల్లో అయితే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే గ్రహచారాలు అయితే ఇలా ఉండబోతూ ఉన్నాయి.